హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆహార రాజా ఛానల్. ఈరోజు క్యాప్టెన్సీ టాస్క్ జరుగుతుంది. ఈ వీక్ నుంచి సింగిల్ క్యాప్టెన్నే గ్రూప్ ఉంటారు. ఈ గేమ్లో అందరూ పార్టిసిపేట్ చేస్తారు. పృథ్వీ అంపైర్గా ఉంటారు. ఫస్ట్ రౌండ్లో మణికంఠ యష్మి బొమ్మను తీసుకొని వస్తాడు లాస్ట్లో. దానివల్ల యష్మికి మణికంఠకి మధ్య పోటీ జరుగుతుండిద్ది. మణికంఠ చెప్పేది క్యాప్టెన్సీ ఉంటే ఏం చేస్తాడు అని. క్యాప్టెన్సీ ఏమని చెప్తాడంటే, ఐ ఇంప్రూవ్ మై సెల్ఫ్. నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను పాత గేమ్లో నుంచి. డెవలప్ అవుతూ వచ్చాను. టాస్క్లో కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెరిగాయి. పార్టిసిపేషన్ బాగా చేస్తున్నాను. క్లారిటీ ఆఫ్ థాట్స్ బాగా ఉంటున్నాయి. ఎవ్రీ గేమ్లో నేను బాగా ఆడుతున్నాను. నేను ప్రతి గేమ్ నుంచి ఇంప్రూవ్ అవ్వకుండా వచ్చాను. నాకు పాయింట్ ఆఫ్ వ్యూ చాలా బాగుంది అని సమాధానం చెప్తాడు పృథ్వీకి. యష్మి ఏం చెప్పిద్దంటే, నేను లాస్ట్ టైం చీఫ్ చేసినప్పుడు కొన్ని మిస్టేక్స్ చేశాను. ఆ మిస్టేక్స్ చేంజ్ చేసుకొని నేను మంచి కెప్టెన్గా ప్రూఫ్ అవుతాను అని చెప్పిద్ది. దానికి పృథ్వీ చెప్పేది ఏమిటంటే, విన్నింగ్ ఆఫ్ ద గేమ్ ఈజ్ మోర్ అని చెప్తాడు. ఎవరైతే గేమ్స్లో ఎక్కువ విన్ అవుతారో వాళ్ళని కెప్టెన్గా తీసుకుందాం అనుకుంటున్నానని. నువ్వు సాక్రిఫైస్ చేసావు, దానివల్ల ప్రాబ్లం అయింది. నువ్వు స్ట్రాంగ్గా లేవు అని, ఇంకా గివప్ ఛాన్సెస్ ఎక్కువ ఇస్తుంటావు. మెయిన్లీ నీ దగ్గర హానెస్టీ అనేది లేదు, స్ట్రైట్ ఫార్వర్డెస్ అనేది లేదు, పాయింట్ ఆఫ్ వ్యూ అనేది లేదు అని చెప్పి యష్మిని విన్నర్గా ప్రకటిస్తాడు.